పవర్ఫుల్ మందులు అంటే ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను డాక్టర్ పర్వతరెడ్డి, స్కిన్ డాక్టర్, నెల్లూరు. కొంతమంది పేషెంట్స్ మా హాస్పిటల్కి వచ్చినప్పుడు, సార్ నాకు పవర్ఫుల్ మందులు రాయబాకండి, నాకు పడవు అని చెప్తారు. పవర్ఫుల్ మందులు అంటే ఏంటి అని అంటే, అంతకుముందు నేను కొన్ని మాత్రలు వాడాను, ఆ మాత్రలు వాడినప్పుడు నాకు రియాక్షన్ వచ్చింది, కాబట్టి అవి కాకుండా పవర్ తక్కువ ఉండేటి రాయండి అని అడుగుతారు. నిజానికి పవర్ ఎక్కువ, పవర్ తక్కువ అనే మందులు ఉండవు. ఇదేం జరుగుతుందంటే, కొన్నిసార్లు పేషెంట్స్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేరుగా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయేసి ఒక 2 మాత్రలు వాళ్ళు అడుగుతారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, మందులు ఏమంటే వాళ్ళు ఒక 2 మాత్రలు, ఒక రకానికి 2 మాత్రలు, ఒక 4 రకాలు ఇస్తారు. అవి తీసుకొచ్చి మింగేస్తారు. దానికి కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ఆ మందులు పడనప్పుడు అతనికి రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ వచ్చినప్పుడు పేషెంటు భయపడిపోయి వెంటనే తీసుకుపోయి ఆ మందులు వెనక్కి ఇచ్చేస్తాడు షాప్ అతనికి, నాకు ఇవి పడలేదు అని. అంతే. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంకేదైనా వేరే హెల్త్ ఇష్యూతో వచ్చినప్పుడు, నాకు మందులు పడవు, కాబట్టి నాకు మందులు పవర్ఫుల్ కాకుండా రాయండి అంటారు. నిజానికి అది తప్పు. పేషెంటు ఎప్పుడైనా కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడటం తప్పు. ఎందుకనంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే ఏ డ్రగ్కి అతను సెన్సిటివ్, అతనికి ఏ డ్రగ్కి రియాక్షన్ వచ్చింది అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. అలా కాకుండా షాప్లో 2 మాత్రలు కట్ చేసుకొని తీసుకొచ్చి మింగేసి అక్కడ బారేస్తారు, లేకుంటే తీసుకుని ఇచ్చేస్తారు. దానివల్ల మనకి ఏ డ్రగ్ ఇతనికి రియాక్షన్ వస్తుందని మనం కనుక్కోవటం కష్టమవుతుంది. ఎప్పుడైనా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మందులు వాడినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ అనేది దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే రియాక్షన్ వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ కానీ ఆ ప్రిస్క్రిప్షన్ కానీ తీసుకొని ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే దాన్ని చూసి ఇతనికి ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ పడవు అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏ డ్రగ్ రియాక్షన్ వచ్చింది ఐడెంటిఫై చేసి ఆ గ్రూప్ని రాసిస్తాం. నాయన ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ నీకు పడవు, నీకు రియాక్షన్ వస్తుంది, నువ్వు ఈ డ్రగ్ సెన్సిటివ్, కాబట్టి ఈ టైప్ ఆఫ్ మందులు నువ్వు ఫ్యూచర్లో వాడకూడదని చెప్పి ఒక స్లిప్ ఇస్తాం వాళ్ళకి. ఎప్పుడైనా సరే పేషెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, డ్రగ్ రియాక్షన్ వచ్చినప్పుడు వెంటనే మందులు తీసుకుని వెనక్కి ఇచ్చేస్తారు. చూడండి, అది తప్పు, అది ఇవ్వకూడదు. ఆ మెడిసిన్స్ దగ్గర పెట్టుకొని డాక్టర్ని కలిసి ఆ టాబ్లెట్స్ ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఏ ఒక్క సమస్య కోసం వెళ్ళినా కూడా నాకు ఈ మందులు పడవండి అని డాక్టర్ చూపించాలి. ఎప్పుడైనా మనకి పడే మందుల్ని మర్చిపోవచ్చు. పడని మందులు అంటే రియాక్షన్ వచ్చేదానికి అవకాశం ఉన్న మందులు, మనకి పడని మందులు, అవి మర్చిపోకూడదు. ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ముందు ఫస్ట్ ఆ స్లిప్ చూపించాలి, ఆ డ్రగ్స్ చూపించాలి. నాకు ఈ డ్రగ్ పడదు సార్, నేను దీనికి సెన్సిటివ్ అని చెప్పి చెప్పాలి. అప్పుడు డాక్టర్ కంఫర్టబుల్గా మీకు ప్రిస్క్రిప్షన్ రాయగలరు. అలా కాకుండా నాకు కొన్ని మందులు పడవు, నాకు పవర్ఫుల్ మందులు రాయొద్దు అని చెప్తే డాక్టర్కి భయం, నీకు రాయాలని ఇబ్బంది, అసలు మొదటికే మోసం వస్తుంది. అందువల్ల ఇది ఒకటే మాత్రం పేషెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, డ్రగ్స్ అనేటి కొంతమందికి పడవు, ఎవరికి పడకుండా ఉండే పని అయితే అసలు మార్కెట్లోకి రావు, కంపెనీ వాళ్ళే రిలీజ్ చేయరు. ఆ డ్రగ్ అసలు ఎవరు ఏ సైంటిస్ట్ కూడా కనుక్కోరు. కొంతమందికి కొన్ని రకాల మందులు పడవు, వాళ్ళకి సెన్సిటివ్ అనమాట. ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్ వాళ్ళకి సెన్సిటివ్ అని అర్థం. కాబట్టి వాళ్ళకి పడినప్పుడు మాత్రం దాన్ని, అంత పూర్వకాలంలో పెన్సిలిన్కి ఎక్కువ రియాక్షన్ వచ్చేది కొంతమందికి. పెన్సిలిన్ ఈజ్ వండర్ డ్రగ్, కానీ ఇప్పుడు పెన్సిలిన్ అనేది మనం పెద్దగా వాడటం లేదు. పెన్సిలిన్ ఇంజెక్షన్ రియాక్షన్ రావటం, సీరియస్ కావటం ముందు కాలంలో చాలాసార్లు చూసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని రకాల మందులకు రియాక్షన్ వస్తుంది, కానీ కొంతమంది పేషెంట్స్ నాకు రియాక్షన్ రాయని డ్రగ్స్ రాయండి అని అంటారు. అలా చెప్పలేం. అంటే రేర్గా, వెరీ వెరీ రేర్గా ఏ ట్యాబ్లెట్ కానీ రియాక్షన్ రావచ్చు. పారాసిటమాల్కి కొంతమంది రియాక్షన్ వస్తుంది, సెట్రిజిన్కి కూడా కొంతమందికి రియాక్షన్ వస్తుంది, అవిలకు కూడా కొంతమంది రియాక్షన్ వస్తుంది. కాబట్టి మనకి డ్రగ్ అనేది పడనప్పుడు మనం దానిని ఎప్పుడు కూడా ఫస్ట్ టైము పెద్దగా సివియర్గా రియాక్షన్ రాదు. ఫస్ట్ టైం చాలా మైల్డ్గా రియాక్షన్ వస్తుంది. అది వచ్చినప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే నేను ఈ డ్రగ్ నీకు పడదు, ఇది ఫ్యూచర్లో వాడద్దని చెప్తారు. అది మన దగ్గర పెట్టుకొని నెక్స్ట్ ఏ డాక్టర్ దగ్గర పోయినప్పుడైనా నాకు ఈ డ్రగ్ సెన్సిటివ్ అండి రాయొద్దంటే సరిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకొక నమ్మకం ఏంటంటే, ప్రజల్లో ఉన్న ఒక అపోహ, నాకు ఎక్కువ ఎంజీలో ఉండే డ్రగ్స్ రాయొద్దని అని అంటారు. అది తప్పు. ఎంజీకి రియాక్షన్కి సంబంధం లేదు. అది పవర్ గల డ్రగ్ అని కూడా అట్లా తీసుకోకూడదు. ఎంజీ అనేది ఆ యొక్క మెడిసిన్ యొక్క తత్వాన్ని బట్టి ఎంజీలు డిసైడ్ అవుతాయి. బాడీకి ఎన్ని ఎంజీలు ఇస్తే వర్క్ చేస్తుంది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ ఎక్కువ ఎంజీలు వస్తే ఎక్కువ రియాక్షన్ వస్తుందని, తక్కువ ఎంజీలో ఇస్తే రియాక్షన్ తక్కువ వస్తుందని మాత్రం అనుకోవద్దు. అది తప్పు, అది రాంగ్ కాన్సెప్ట్. అది ఒక విధాన అపోహ. రెండోది, చాలామంది కాస్ట్లీ డ్రగ్స్ రాదు, పవర్ఫుల్ డ్రగ్స్ అని రాయదు. అంటే వాళ్ళ ఉద్దేశంలో
కాస్ట్ ఎక్కువ రాస్తే అది పవర్ ఎక్కువ అని, కాస్ట్ తక్కువ రాస్తే పవర్ తక్కువ అని అనుకుంటారు. కాదు, అది కూడా తప్పు. కొత్తగా వచ్చిన డ్రగ్స్ జనరల్గా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా రేట్ తగ్గిపోతాయి. అంతేగాని రేట్ ఎక్కువ ఉండే డ్రగ్స్ అనేటివి కాస్ట్ ఎక్కువని, రేట్ తక్కువ ఉండే డ్రగ్స్ పవర్ తక్కువ అని అట్టు అనుకోవద్దు. పవర్కి కాస్ట్కి సంబంధం లేదు. కాబట్టి దేనితైనా రియాక్షన్ రావచ్చు. కొత్త దాంతో కాస్ట్ లేదా డ్రగ్తో రియాక్షన్ రావచ్చు, తక్కువ కాస్ట్ ఉందో కూడా రియాక్షన్ రావచ్చు. ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అది వచ్చినప్పుడు దాన్ని మనం గమనించుకొని ఫ్యూచర్లో ఆ డ్రగ్ వాడకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇది భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యం ఏంటంటే డ్రగ్ ఏదైనా సెన్సిటివ్ ఉంటే దాన్ని నోట్ చేసి పెట్టుకోవటం మంచిది. ఫ్యూచర్లో డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ విషయం మనం చెప్తే అది రాయకుండా నెక్స్ట్ గ్రూప్ వేరే ఆల్టర్నేటివ్ గ్రూప్ డాక్టర్ రాస్తారు. డాక్టర్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకనంటే మనం అది మర్చిపోయి ఆ స్లిప్ పారేసి డాక్టర్ దగ్గర పోయి మనం సరిగా చెప్పకపోతే పొరపాటున సేమ్ డ్రగ్ రాస్తే సెకండ్ టైం కానీ థర్డ్ టైం వచ్చే రియాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. అదొకటి గమనించగలరు. దానికోసం ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది.